వద్దంటే పోతుర్రు, పట్టుకుంటే ఆగుతలేరు, ఒక్క మాట కూడా చెప్తలేరు. రాత్రికి రాత్రే కండవాలు మారుస్తుర్రు. చూస్తూనే కార్ పార్టీ ఖాళీ అవుతుంది. అటు చూస్తేనేమో మేమేమన్నా పిలుస్తున్నామా, వాళ్ళే వస్తుర్రు. వచ్చేటోళ్ళను రావద్దని ఎట్లా చెప్తాం అని అంటుర్రు షే పార్టీ వాళ్ళు. అందుకే ఇదంతా లొల్లెందుకు, ఏమన్నా ఉంటే స్పీకర్ సార్తోనే తేల్చుకుంటాం అన్నట్టు పోయిర్రు కార్ పార్టీ వాళ్ళు. మరిగా అక్కడేమైంది, ఎట్లెట్లా అయ్యిందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పార్రి. వద్దు అంటే ఇంటలేరు, చెప్పకుండానే పోతున్నారు. అందుకే ఎట్టనన్న చేసి ఉన్నోళ్ళనన్న ఆగబట్టాలి అన్నట్టే తీరొక్క తీరులో తిప్పల పడతాండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇప్పటికే జంపింగుల పంచాయతీని ఢిల్లీ దాకా తీసుకుపోయినరు. చెయ్యి పార్టీ వాళ్ళ మీద పొట్టు చాపిచ్చిండ్రు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ ను కలిసిండ్రు. ఈ 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి, అందరి మీద ఏటేయాలి అన్నట్టు కోరిండ్రట. మన స్పీకర్ గారు ఒక దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, నేనైతే వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు నాకు ఇష్టం లేదు, ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోవడం అనేది అనైతికం అని స్పీకర్ గారు ఏదైతే మాట్లాడారో మేము అభినందించాం. కానీ మాటలతోనే ఆగిపోకుండా మీరు వెంటనే మరి కార్యాచరణ కూడా ప్రారంభించి ఈ 10 మందిని కూడా అనర్హులుగా ప్రకటించి ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని రుజువు చేసుకునే విధంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కోరాము. అంతేకాదు ఎమ్మెల్యేలను బుగులు పట్టించి కేసుల భయం చూపించి ఈగుకుంటారు అని చెయ్యి పార్టీ వాళ్ళ మీద గర్వమైండు సారు. కొంతమంది మీద కేసులు, విజిలెన్స్ దాడులు, మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ పొలగొట్టినారు, మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు. కొంతమందిని డైరెక్ట్ గా మీకు ప్రాణగండం ఉందని భయపెడతారు. కొంతమందికి బిజినెస్లుంటే ఆ బిజినెస్ లో విజిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు. ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే జిఎంసీ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం. ఇవాళ బడేబాయికి చోటాబాయికి పెద్ద తేడా ఏం లేదు. బడేబాయి అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటాబాయి, ఏం తేడా లేదు. గట్లా అవుతున్నదట. ఇంకో దిక్కు చూస్తేనేమో మేమేమన్నా రాండ్రి అని పిలుస్తానమా, వాళ్ళంతకు వాళ్ళే వచ్చి శరీకులు అవుతుంటే వద్దని మేమెందుకు అంటాము. బలగం పెరుగుతాందంటే ఏ పార్టీ అయినా ఏంటికొద్దనుకుంటది అన్నట్టు మాట్లాడుతాండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇంత మంది అప్పట్లో మీరు చేయలేదా అన్నట్టు ఉల్టా కారు పార్టీ వాళ్ళ మీదకే గయ్యన లేస్తాండ్రు. మరిగా ఎట్టయితుందో ఏమో గాని స్పీకర్ సారు దగ్గర ముచ్చట ముంగట పడకపోతే సుప్రీంకోర్టుకు పోతారట, ఆడికెళ్ళి ఇంకేడికన్నా పోతారట. అంతేగాని పార్టీ మారిన వాళ్ళనైతే ఇడిచిపెట్టేది లేదంటారు కారు పార్టీ వాళ్ళు. మరిగా చూడాలి ముందు ఏమైతుందో.